నన్ను దూషించువాడు నాకు శత్రువు కాదు. శత్రువు అయిన ఎడల నేను సహించవచ్చును, అట్లాగే నా మీద మింటిపడువాడు నా మీద పగ పట్టిన వాడు కాదు. ఒకవేళ పగ పట్టిన వాడైతే నేను దాగి ఉండవచ్చు. వీడు శత్రువు కాదు, వీడు పగపట్టినోడు కాదు కదా. వీడు శత్రువు కాదు, పగపట్టినోడు కాదు. ఇంతకు ఎవడైనా నువ్వు అని అంటే ఇక్కడ అన్నాడు, నువ్వు నా చెలికాడవు, నువ్వు నా పరిచయుడవు, మనమిద్దరము కలిసి మధురమైన గోష్ఠి చేసి దేవుని మందిరంలోకి వెళ్ళిన వారము అని అంటాం. హల్లెలూయా. కాబట్టి యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, అట్టివాడు తమ అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. అట్లాగే విరోధులతో తమ గుమ్మముల్లో అట్టివాడు వాదించునని చెప్పి వ్రాయబడి. ఈ విరోధి ఎవడు అంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వీడు శత్రువు కాదు, ఈ విరోధి శత్రువు కాదు, ఈ విరోధి పగబట్టిన వాడు కూడా కాదు, ఈ విరోధి నా చెలికాడు అని అంటున్నాడు. హల్లెలూయా. ఈ విరోధి ఎవడంట? శరీరమే. హల్లెలూయా. మాట ఏంటదా శరీరము? మాట ఏంటదా? మాట ఎందు కదా, మాట ఎందు యేసు వయస్సునందు జ్ఞానమందు ఎదిగి బలము పొందుచుండెను అని రాయబడింది కదా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే బట్టియే కదా అని అంటున్నాడు. అలాగే యవనస్తులు బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారు, అట్టి వాడు తమ అంబుల పొదని నింపుకొనిన వాడు ధన్యుడు అనంటూ అలాగే అంటున్నాడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారు. బలము పొందుకొని తమ విరోధులతో వాదించాలంటే ఒక బలవంతుడు కావాలి అని అంటున్నాడు. ఈ బలవంతుడు నిన్ను నడిపించాలి. ఇంతగా ఆ విరోధి ఎవడంటే, ఆ విరోధి ఎవడో కాదు కానీ మన శరీరమే. మన శరీరము మనకు మాట వినదు. మన శరీరం దేవుని మందిరానికి వెళ్దామంటే ఒప్పుకుంటుందా? ఇంట్లో పడుకో, టీవీ చూడు, సెల్ ఫోన్ తీసుకో. మందిరం అంటే, ప్రార్థన అంటే వద్దు, ప్రార్థనలో అంతసేపు ఉండలేను, 1 నిమిషంలో ముగిచ్చేయి, 2 నిమిషాల్లో ముగిచ్చేయి, అంతకు మించి ఎక్కువ చేస్తే నేను ఉండలేను, సహించలేను. వాక్యం చదువుకో అంటే అది నాకు ఎంత చదివినా అర్థం కాదు, నాకు వద్దు, కానీ పక్కన పెట్టే. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో పోట్లాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారంటే వాక్యముతో శుద్ధిపరచుకోవాలి. వాక్యం అంటే బలవంతుడు. వాక్యం